దేవేంద్రుడు చేసిన ఈ స్తోత్రానికి చంద్రుడు నిజంగానే సంతోషించి, నా మంచు యొక్క ప్రభావం ఏమిటో ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను, రాక్షసులందరినీ ఆ మంచుతోనే తగలబెట్టేస్తాను అని అంటూనే చంద్రుడు తన చల్లని కిరణాలే బాణాలుగా రాక్షస సైన్యం మీదికి విరుచుకుపడ్డాడు. వరుణుడు చంద్రుడికి తోడయ్యాడు. ఒక పక్క చంద్రుడు మంచుగడ్డలతోనూ రాక్షస సైన్యాన్ని గడ్డగట్టేస్తుంటే, మరోపక్క వరుణదేవుడు తన పాశపు దెబ్బలతో వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇలా చంద్రవరుణులిద్దరూ కలిసి రాక్షస సైన్యం మధ్యలో సుడిగాలిలాగా గిరగిరా తిరుగుతూ మంచును నీళ్లను కురిపించేసరికి ఓర్వాగ్ని నిర్వీర్యమైపోయింది. రాక్షస సైన్యం యొక్క ఈ దీన దశను గమనించినటువంటి మయాసురుడు పూర్వం తన పుత్రుడైన క్రౌంచాసురుడు సొంతంగా సృష్టి చేసిన పార్వతీ మాయ అనేటువంటి మాయాశక్తిని దేవతల మీదకు ప్రయోగించాడు. పార్వతీ మాయ అంటే పర్వతమయమైన మాయ అని. ఈ మాయను ప్రయోగిస్తే అది శత్రు సైన్యాల మీద కొండల వంటి రాళ్లను కురిపిస్తుంది. రాళ్ళంటే ఒట్టి రాళ్ళు కాదు, సింహాలు, పులులు మొదలైన క్రూర జంతువులతో కూడినటువంటి గుహలతో సహా పర్వత శిఖరాలనే శత్రు సైన్యం మీదికి ఈ మాయ విసురుతుంది. ఈ పార్వతీ మాయ విజృంభించేసరికి చంద్రవరుణుల ప్రభావం తగ్గిపోయింది. దేవతా సైన్యం మీదికి పర్వత శిఖరాలు, పెద్ద పెద్ద చెట్లు, సింహాలు, పులులు మొదలైనవన్నీ కూడా వచ్చి పడి వాటి కింద నలిగి చచ్చిపోయే వాళ్ళు పోగా మిగిలిన వాళ్లకు పారిపోయేందుకు దారి కూడా దొరకటం లేదు. అంత విచిత్రమైనటువంటి యుద్ధం. ఈ మాయాధాటికి దేవత సైన్యంలో ఒంటి నిండా గాయాలు లేనివాళ్ళు, చేతుల్లోంచి ధనస్సులు జారిపోని వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఇంత ఘోరం జరుగుతున్నా కొంచెం పక్కగా నుంచున్న విష్ణుమూర్తి మాత్రము ఏమాత్రమూ చలించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి పిలిచి మీరు విజృంభించండి అని ఆజ్ఞాపించాడు. ఇన్ని పర్వతాలు వచ్చి పడ్డా అగ్నిదేవుడికి, వాయుదేవుడికి దారి లేకపోవటం అంటూ ఉండదు కదా. వాళ్ళిద్దరూ కలిసి విజృంభించి మున్ముందుగా దేవసేన మీద పడుతున్నటువంటి వృక్షాలను, క్రూర మృగాలను దహించి తరువాత పర్వత శిఖరాలను కూడా బద్దలు చేసి ఆ పైన రాక్షస వీరుల మీద కూడా విరుచుకుపడ్డారు. ఆ దాటికి చాలామంది రాక్షసులు బూడిదైపోయారు. పార్వతీ మాయ నిర్వీర్యమై పక్కకు తప్పుకుంది. ఆ పరిస్థితిని గమనించిన దేవతలు తేరుకొని బలం పుంజుకొని జయజ ధ్వనాలతో విష్ణుమూర్తిని స్తోత్రాలు చేశారు. దానవసేన మధ్యలో నుంచి కాలనేమి అనే రాక్షసుడు మహా అట్టహాసమైన ఘోరాకారంతో ముందుకొచ్చాడు. ఈ కాలనేమి హిరణ్యకశిపుడి పుత్రులలో ఒకడు. తన తండ్రి మరణించిన తరువాత ఘోర తపస్సు చేసి అనేక శక్తులు సంపాదించినవాడు. ఈ కాలనేమి సంకల్పిస్తే అతనికి 100 చేతులు 100 తలలు మొలుచుకొని వస్తాయి. ఆ చేతుల్లోకి రకరకాల ఆయుధాలు పుట్టుకొస్తాయి. ఇటువంటి విశేష శక్తుల గల కాలనేమి తన 100 శిరస్సుల మీద బంగారు కిరీటాలు ధరించి మహాబలిష్టమైన రథం ఎక్కి రాక్షస సేనకు ఉద్రేకం కలిగించే ప్రోత్సాహ కార్యాలు పలుకుతూ దేవసేన మీద యుద్ధానికి దూకాడు. కాలనేమి తన రూపాన్ని పెంచేసుకొని దేవతల మీదకు దూకుతుంటే 2వ త్రివిక్రమ అవతారంలాగా కనిపించాడు. కాలనేమి స్వయంగా యుద్ధంలోకి
దిగాడనేసరికి ఇంద్రుడితో సహా దేవతలంతా గడగడా వణికిపోయారు. రాక్షస సైన్యంలోని మయాసురాదులు మాత్రం సంతోషంతో పొంగిపోతూ కాలనేమిని కౌగలించుకొని అతనికి స్వాగత వాక్యాలు పలుకుతూ అతని వెంట నడిచారు. అలా కాలనేమి అనుసరించిన వారిలో మయాసురుడు, తారాసురుడు, వరహాసురుడు, హయగ్రీవాసురుడు, శ్వేతాసురుడు, ఖరాసురుడు, లంబాసురుడు మొదలైనవారు వందల కొద్దీ ఉన్నారు. వీరంతా కాలనేమి నాయకత్వంలో వివిధమైన ఘోరమైనటువంటి అస్త్రాలను తీసుకొని దేవతల మీదకు విజృంభించారు. ఇటు దేవతా సైన్యం కూడా ధైర్యం పుంజుకొని ఎదురు దాటికి దిగింది. కొన్ని చోట్ల ధనుర్యుద్ధాలు, కొన్ని చోట్ల ఖడ్గాదులతో యుద్ధాలు, కొన్ని చోట్ల గదాయుద్ధాలు, కొన్ని చోట్ల మల్ల యుద్ధాలు ఘోరాతి ఘోరంగా జరిగిపోతున్నాయి. ఇంతలో కాలనేమికి కోపం పెరిగిపోయింది. అతని చేతులు ఆకాశంలో మహావృక్షాలలాగా పెరిగిపోయాయి. అది వరం ఉంది కదా వాడికి, అటువంటి చేతులు పెరగటానికి. ఆ చేతుల వ్రేళ్ళు పాముల నాలుకలలాగా మిలమిలా మెరిశాయి. అలాంటి రూపంతో ఆ వీరుడు విజృంభించి వివిధ ఆయుధాలతోనూ అస్త్రాలతోనూ దేవతల మీదికి విరుచుకుపడి అనేక మంది యక్ష గంధర్వ కిన్నరాదులను సంహరించి చివరికి తన మాయాబలంతో దేవేంద్రుణ్ణే స్తంభింపజేసి పారవేశాడు. అటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి. అక్కడితో ఆగలేదు. అష్టదిక్పాలకులకు అదే గతి పట్టించాడు. అగ్నిదేవుణ్ణి మింగేశాడు. తన శరీరాన్ని ఇంకా పెంచుకొని బ్రహ్మలోకం దాకా పెరిగి అక్కడి సింహాసనం నుంచి బ్రహ్మదేవుణ్ణి పక్కకు తోసి ఆ సింహాసనంలో తానే కూర్చున్నాడు. ఈ విజయంతో కాలనేమి ఉత్సాహం మరింత పెరిగింది. అతనికి విష్ణులోకాన్ని కూడా ఆక్రమించుకోవాలని ఆశ పెచ్చు పెరిగింది. దాంతో యుద్ధరంగానికి ఒక పక్కన దూరంగా గరుడ వాహనం మీద ఉండి ప్రశాంతంగా యుద్ధాన్ని పరిశీలిస్తున్న విష్ణుదేవుడి మీద అతని దృష్టి పడింది. విష్ణులోకాన్ని కూడా తీసుకోవాలనిపించింది వాడికి. అందుకని పక్కలో ఉండినటువంటి విష్ణువు మీద పడింది కన్ను. విష్ణువును చూసేసరికి వాడి గుండె మరింత మండిపోయి ఉచ్చైస్వరంతో ఇలా అన్నాడు, ఓ దానవ వీరులారా, మన నిజమైన శత్రువు ఇక్కడున్నాడు. మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇక్కడే ఉన్నాడు. మన రాక్షస వంశాలకి మూల పురుషులైన మధుకైటపులను సంహరించిన ద్రోహి ఇతడే. దేవతలకు నిజమైన అండ ఇతడే. మా తండ్రి హిరణ్యకశిపుణ్ణి ఘోరంగా చంపింది ఇతనే. మన రాక్షస వంశాల్లో వంశాలకు వంశాలనే నిర్మూలన చేసింది ఇతనే. నా అదృష్టం బాగుంది, ఈ దుష్టుడు నా కంటపడ్డాడు. ఇక ఇప్పుడు నా బాణాల దెబ్బలకు మెలికలు తిరిగి మేలుకొని నా కాళ్ళు పట్టుకుంటాడు చూడండి అన్నాడు. కాలనేమి ఈ విధంగా అనేక రకాలుగా పేలుతూ మహావిష్ణువు మీదికి సూటిగా ఆయుధాలను విసరసాగాడు. విష్ణుమూర్తి మాత్రము చిరునవ్వు చెదరకుండా ఇలా అన్నాడు, రాక్షస వీర, హద్దు దాటి మాట్లాడుతున్నావు. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ నిజానికి నీవు అధమాధముడివి. యుద్ధంలో లేని బ్రహ్మదేవుడి మీదికి నువ్వు విరుచుకుపడ్డావు. ఎక్కడో ఉండిన బ్రహ్మదేవుడి మీద పడ్డావు. ఆ బ్రహ్మదేవుడు ఏర్పరిచిన యుద్ధ ధర్మాలను పూర్తిగా అతిక్రమించావు. అంతటితో నువ్వు ఓడిపోయినట్లు లెక్క. నువ్వు నశించటానికి ఈ పాపం చాలయ్యా. ఇక త్వరలోనే నువ్వు
మీ నాన్న దారినే పోతావు. దేవతలందరినీ మళ్ళీ వారి వారి స్థానాలతో నిలబెడతాను, చూస్తూ ఉండు అని అన్నాడు. శ్రీహరి ఇలా అంటూ ఉండగానే కాలనేమి వెనకాల ఉన్న రాక్షస వీరుల పెట్టరేగిపోయి విష్ణుమూర్తి మీదికి తమ ఆయుధాలను బలంగా విసిరారు. కానీ అవన్నీ కొండ మీదికి విసిరిన గొలకరాళ్ళులాగా జారి కింద పడ్డాయి. ఇంతలో కాలనేమి రాక్షసుడు తన గద పైకెత్తి గరుక్మంతుడి మీద గట్టిగా కొట్టాడు. దేవేంద్రుడి వజ్రాయుధపు దెబ్బనే లెక్క చేయని గరుక్మంతుడు ఈ దెబ్బకి మాత్రం క్రిందికి వాలబోయి ఎలాగో అలా తనను తానును సంభాళించుకొని నిలదొక్కున్నాడు. అంత పెద్ద దెబ్బ కొట్టాడు. ఇంద్రాయుధంతోనే కొట్టించుకున్నాడు. ఆయన ఎందుకో ఇక్కడ కొట్టిన తర్వాత కొంచెం వాలాడు. అంత దెబ్బ కొట్టాడు కాలనేమి. గరుక్మంతుడి కథ అట్లయింది. కాలనేమి ఉగ్రతను చూసి విష్ణుదేవుడే ఒకంత ఆశ్చర్యపోయి ఇక ఊరుకుంటే లాభం లేదని చక్రాయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఎదుటివాడు ఊహించలేనంతటి వేగంతో విష్ణుమూర్తి యొక్క రూపం పెరిగిపోయింది. ఆయన కిరీటం సూర్యమండలంలాగా ప్రకాశించింది. రాక్షసులు ఆ అద్భుత కాంతికి నివ్వెరపోయి తేరుకునే లోపలే శ్రీహరి చేతిలోని సుదర్శన చక్రం విజృంభించి కాలనేమి యొక్క 100 చేతులను త్రుటిలో నరికివేసింది. రాక్షసులకు మతిపోయినంత పనైంది. కానీ సుదర్శన చక్రం ఆగలేదు. అదే వేగంతో ఆ చక్రము కాలనేమి రాక్షసుడి యొక్క 100 తలలను కూడా నరికివేసింది. ఈలోగా విష్ణుమూర్తి యొక్క చేతులు 100ల సంఖ్యలో పెరిగి మెలికలు మెలికలుగా తిరుగుతూ రాక్షస సైన్యంలో ప్రధాన వీరుల ప్రాణాలు తీయసాగాయి. ఆ చేతిలో కొందరి రాక్షసులు కంఠాలను నులిమివేశాయి. కొందరి జుట్టు పట్టుకొని నేలకు వేసి కొట్టాయి. కొందరి నోళ్లలో కత్తులను దింపాయి. కొందరి నడుములను విరిచేశాయి. అటుపక్క కాళ్ళు చేతులు తెగినటువంటి కాలనేమి రాక్షసుడి మొండెము నేల మీదికి ఒరిగిపోకుండా అలాగే నిలబడి ఉంది. అది గమనించిన గరుక్మంతుడు వాయువేగాన్ని మించిన వేగంతో ముందుకు దూకి తన కాళ్లతోనూ ఛాతితోనూ గట్టిగా తన్నాడు. ఆ దాటికి ఆ మొండెం మాంసం ముద్దగా మారి నేల మీద కూలింది. చూసారా? ఈ విధంగా శ్రీహరి స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించేసరికి ఆ తారకామయ మహాసంగ్రామము కొద్ది నిమిషాల్లోనే ముగింపుకు వచ్చేసింది. ఇంతవరకు మనము తారకామయ సంగ్రామం చెప్పుకుంటున్నాం కదా, ఇంకేం ముగింపుకు వచ్చేస్తుంది. శ్రీ మహావిష్ణువు రాక్షసులందరినీ నుగ్గు చేసి ఇక సంహరించటానికి శత్రువనేవాడే మిగలక చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా నిలబడ్డాడు. దేవతలు తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు. ఇది ఒక మాయలాగా అయిపోయింది. ఇన్ని రోజులు మనం కష్టపడింది ఏమిటి? ఈ అనుక్షణంలో జరిగిపోయింది ఏమిటి? పరమాత్ముడు యొక్క లీల. కానీ బ్రహ్మదేవుడు మాత్రము మెరుపులాగా అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మ ఋషులతో కలిసి శ్రీ మహావిష్ణువును అనేక రకాలుగా స్తోత్రం చేసి చివరికి ఇలా అన్నాడు: దేవా, శ్రీహరి, అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేశావు. మీరు సంహరించిన ఈ కాలనేమి సామాన్యుడు కాడు. ముల్లోకాలను వీడిని సంహరించగలిగింది మీరొక్కరే, ఎవ్వరూ లేరు. వీడు పొందని వరాలు లేవు. వీడు చేయని పాడు పని లేదు. వీడి చేత పీడింపబడని ప్రాణి లేదు. ఇలాంటి ఈ నీచుణ్ణి మీరు స్వయంగా సంహరించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.
బ్రహ్మలోకంలో బ్రహ్మర్షులంతా సభ తీరి మిమ్మల్ని కృతజ్ఞతాపూర్వకంగా సత్కరించాలని ఎదురు చూస్తున్నారు. మీరు శత్రువులందరినీ కూడా సమూలంగా ఇక పూర్తిగా ఎవరూ లేరు, ఇక ఈ త్రైలోక్య రాజ్యాన్ని మహాత్ముడైన ఈ దేవేంద్రుడికి అప్పగించండి అని అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు మేఘ గంభీరమైన ఉచ్చస్వరముతో ఇలా అన్నాడు: దేవత శ్రేష్ఠులారా, మహర్షులారా, బ్రహ్మదేవ అందరూ సావధానంగా వినండి. చాలామంది రాక్షస వీరులు నాశమైపోయారు. ముఖ్యంగా దుర్జయుడైన కాలనేమి కూలిపోయాడు. అయినా శత్రువర్గము నిశ్శేషం కాలేదు. విరోచనుడి పుత్రుడైన బలిచక్రవర్తి, నవగ్రహాలలో ఒకడైన రాహువు యుద్ధం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. ఇది గుర్తించుకొని దేవతలు తమ తమ పదవులను మళ్ళీ పొందుదురుగాక, ఎవరి దిక్కులను వారు పరిపాలించుదురుగాక. ఇక రాక్షస బాధ లేదు గనుక భూలోకంలో వేదోక్త సత్కర్మలన్నీ యథాప్రకారంగా కొనసాగుతాయి. దేవతలకు యజ్ఞభాగాలు, పితృదేవతలకు శ్రాద్ధభాగాలు, మహర్షులకు వేదాధ్యాయనాలు సంతృప్తిగా లభించుగాక. మీకందరికీ శుభమగుగాక. నేను ఇక బ్రహ్మలోకానికి బయలుదేరుతాను. కానీ ఒక హెచ్చరిక మాత్రం గుర్తుంచుకోండి: అతి విశ్వాసంతో ప్రవర్తించకండి. మనం అంటూ ఉంటామే ఓవర్ కాన్ఫిడెన్స్ అని. అది యుద్ధాల విషయంలో శత్రువులను ఎక్కువ నమ్మరాదు. క్షుద్రంగా ప్రవర్తించే రాక్షసులను అసలే నమ్మరాదు. వాళ్ళు సందు చూసుకొని దెబ్బతీస్తారు. జాగ్రత్తగా ఉండండి. దేవతలారా, మీరు సహజ సిద్ధంగానే ముక్కుసూటిగా ఆలోచిస్తారు. కానీ రాక్షసులు అలా కాదు. వారు కుటిలంగా ఆలోచిస్తారు, క్రూరంగా దెబ్బతీస్తారు. ఈ విషయం మర్చిపోకండి. అయినా మీకు భయం లేదు. పరిస్థితి చేయి జారిపోయే సన్నివేశం వస్తే నేను మీకు అండగా నిలబడతాను, మీకు జయము కలిగిస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. దేవతలను ఉద్దేశించి ఈ విధంగా అనుగ్రహ భాషణం చేసినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడితో కలిసి బ్రహ్మలోకానికి బయలుదేరాడు. ఆ బ్రహ్మలోక మార్గం అతి సూక్ష్మమైనది. దానిలో దేవతలు కూడా ప్రయాణం చేయటం కష్టం. అలాంటి మార్గంలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి ముందుకు సాగి త్వరలోనే బ్రహ్మలోకం చేరుకున్నారు. వీరు అక్కడికి వెళ్ళేసరికి బ్రహ్మర్షులు అనేక మంది స్వాగతం చెప్పడానికి వచ్చారు. వారందరికీ శ్రీహరి స్వయంగా నమస్కారం చేశాడు. అది చూసి దేవతలు, ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత శ్రీహరి తన ప్రాతకాల అనుష్ఠాలను పూర్తి చేసుకొని కొందరు మహర్షులు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చూడటానికి అక్కడికి వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి ఆ యజ్ఞసభలో మరొక విష్ణుమూర్తి కనిపించాడు. ఆ నారాయణ రూపము ఆ యజ్ఞంలోని యజ్ఞభాగాన్ని స్వీకరించడానికి వచ్చింది. శ్రీహరి తన రెండవ రూపాన్ని తానే చూసుకుంటూ నవ్వుకుంటూ ముందుకు సాగాడు. ఆ తరువాత శ్రీహరి యజ్ఞసభలో కూర్చున్నటువంటి మహాత్ములందరికీ ప్రత్యేకంగా ఒకరికి కూడా నమస్కారాలు చేసుకుంటూ ఆ యజ్ఞసభకు ప్రదక్షిణం చేశాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.